హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. జయం కార్యక్రమానికి స్వాగతం. మీకున్నటువంటి పూజా సంబంధిత సందేహాలను నివృత్తి చేయడానికి మనతో పాటు ఉన్నారు చిరావురి గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః తల్లి. కార్యక్రమానికి స్వాగతం అండి. మొదటి కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో హలో, నమస్తే అమ్మా. నమస్తే అండి, మీ పేరు? నేనండి, రాజమండ్రి నుంచి. చెప్పమ్మా. నమస్కారం అండి. చెప్పు తల్లి. అదేనండి, నాకు అపమాను కళ్ళు వస్తున్నాయండి. అపమాను చెడు కళ్ళు, చెడు ఆలోచనలు బాగా వస్తున్నాయండి. అవి ఏంటని భయమేస్తుంది కళ్ళు వస్తుంటేని. ఎందుకు కళ్ళకి భయపడకూడదు? అదేనండి, భయమేస్తుంది. కళ్ళలోకి ఏనుగు వస్తే ఇంట్లోకి వస్తుందా? ఇంట్లో పడుకుంటామండి, నిద్రపోతే కళ్ళు వచ్చేస్తున్నాయి. కాదు, కళ్ళలోకి ఏనుగు రావచ్చేమో కానీ ఇంట్లోకి అయితే ఏనుగు రాదు కదా. ఏనుగు రావట్లేదండి, నాగ సర్పాలండి. ఎవరికి ఏదో జరిగినట్టు పోయినాళ్ళు. నాగసర్పాలు వస్తున్నాయా? ఓ రోజు వచ్చిందండి. అలాగా నిద్ర పట్టలేదు, రాత్రి ఇలా పడుకున్నానండి, అలా కళ్ళు వచ్చేసింది. ఏం కాదులే అమ్మ, నువ్వేం చేస్తావంటే 8వ తారీఖున సిద్ధాంతం వస్తాను కదా. వస్తానండి. నా దగ్గరికి నేను ఆయన వస్తాను. నా దగ్గరికి వచ్చినప్పుడు ఇదంతా చెప్పు, నాకు ఇలా కళ్ళు వస్తున్నాయండి అని చెప్పాలి. నాకు చెప్తే ఆ మంత్రం వేసి నేను దండం కొడతాను. అలాండి. సరేనా? కాదండి, ఇంకొక మాట అండి. అది ఇప్పుడు మనం గుడికి వెళ్ళాం అనుకోండి, ఒక గుడిలోను మనం ఇచ్చిన కొబ్బరికాయలు తీసుకోవట్లేదండి, ఆ పళ్ళులో పెట్టమంటున్నారు. మళ్ళీ మనకి ఇస్తున్నారు. అదేంటండి? ఏంటమ్మా, ఏదైనా గుడిలోకి వెళ్ళినప్పుడు ఇప్పుడు సాయిబాబు గుడిలోకి వెళ్తానండి. ఆ సాయిబాబు గుడిలోనేనండి ఇంకో వెంకన్నబాబు గుడి ఉందండి అక్కడ మఠ వీధిలో, రాజమండ్రి మఠ వీధిలో. ఆ రెండు గుళ్ళు ఏం చెప్తారండి, కొబ్బరికాయ పెట్టుకెళ్ళా, మామిడి పళ్ళు పెట్టుకెళ్ళా, ఏం పెట్టుకెళ్ళా పళ్ళులో పెట్టమంటారు. చేతి పుచ్చుకోరు. మళ్ళీ వాళ్ళు ఇచ్చినట్టు మన చేతికి ఇస్తున్నారు. మంచిదా, ఏం తప్పలేదమ్మా. ఆ రెండు గుళ్ళు ఎందుకు అలా చేస్తారు? ఉన్న గుళ్ళు ఉండవండి, ఆ రెండు గుళ్ళు అలా చేస్తున్నారు. ఆ రెండు గుళ్ళు అని కాదు, ఏ గుళ్ళో అయినా పంతులు గారు ఎలా అయినా తీసుకోవచ్చు. ఆయన ఇచ్చేటప్పుడు మాత్రం నీకు అలా ఇస్తాడు, తప్పేం లేదమ్మా. చేతికి ఇచ్చుకుంటలేదండి, మన చేతికి ఇస్తున్నారండి. ఏం తప్పులేదులే. కళ్ళ మటుకు చాలా బీభత్సంగా వస్తున్నాయండి బాబు. నువ్వురా, నేను దండం కొట్టానంటే ఆ దెబ్బలకి నీకు వారం రోజులు మళ్ళీ కళ్ళు రావు, చూసుకో. మరి రాకూడదండి, అస్తమాను కళ్ళండి. ఎన్ని దేవుడు దండం పెట్టుకున్నా కళ్ళు వస్తున్నాయండి. ఏం కాదులే, నువ్వురా చెప్తా, సరేనా? జయం తల్లి, జయం. చిరావురి గారు, మరో కాల్ తీసుకుందామండి. హలో. నమస్తే అమ్మా. నమస్తే అండి, మీ పేరు? విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను, రమణమ్మ. సరే అండి, చిరావురి గారితో మాట్లాడండి. రమణ, చెప్పమ్మా. అన్నయ్య బాగున్నారా? చెప్పమ్మా. వెళ్ళాను అన్నయ్య, మొన్న డొంక రోడ్డు వెంకటేశ్వర గుడికి వెళ్ళి చూశాను. పంతులు గారితో మాట్లాడాను, నెలకు సరిపడా డబ్బులు ఇచ్చి పూజ చేయమన్నాను. మంచి పని చేశావు అన్నయ్య. మొన్న అక్కడ కూడా కట్టామన్నయ్య, మీరు తబలా చేశారు కదా ఆంజనేయ స్వామికి అక్కడ శ్రీలంకలో శ్రీలంక తైలాభిషేకం. నా అందరం అన్నింటికి కట్టాను అన్నయ్య. శ్రీకాంత్, మనోజ్, మధు, వెంకయ్య. వెరీ గుడ్. అన్నింటికి కట్టా. మీతో మాట్లాడాలని అన్నయ్య. చెప్పమ్మా. ఇంకేం లేదు అన్నయ్య, మీతో మాట్లాడితే సంతోషంగా ఉంటుందని చేశా. విజయవాడ నుంచి కూడా వచ్చారు అన్నయ్య చాలా మంది కార్లు ఎత్తుకుని. ఎక్కడికి? జూపూడి గుడికా? అవును, అందరిని అడిగాను. అడిగితే మీకు ఎవరు చెప్పారంటే మాకు అన్నయ్య చెప్పాడు, చిరావురి అన్నయ్య, అందుకే వచ్చాము మేమంటే. మేము కూడా అలాగే వచ్చాము. చిరావురి గారు చెప్తే వచ్చామని చెప్తున్నారా? ఆ పంతులు గారు ఉన్నారు కదా, పంతులు గారు అమ్మగారు, ఆవిడతో చాలా సేపు మాట్లాడాము. గుళ్ళో కూర్చున్నాం చాలా సేపు. ఆ పంతులు గారితో మాట్లాడాము. ఆ పూజలు అన్ని అదే నెలకు సరిపడా చేస్తానమ్మా రోజు మీ అభిషేకాల పూజలు అన్నారు, చేయమని డబ్బులు కట్టాను. మంచి పనమ్మా. విజయవాడ నుంచి కూడా కార్లు వేసుకొచ్చారు అన్న. ఎవరు చెప్పారంటే మేము విజయవాడలోను ఇక్కడ చెప్పారు, మామిడికాయలు పాకల దగ్గర ఏదో నొన్న నుంచి వచ్చారు వాళ్ళు. వాళ్ళు మేము చెప్తేనే వచ్చామండి అన్నారు. చిరావురి గారు చెప్తే వచ్చామన్నారా? మేము కూడా అదే చూద్దాం. అసలు ఇదే అవునా కాదా అమ్మా అని అంటే, ఇదేనా వచ్చింది అన్నయ్య చిరావురి అన్నయ్య అంటే ఇదేనమ్మా అన్నారు. మీరు అది పూజలు చేపించడం అవన్నీ వీడియో పెట్టారు కదా మొన్న, చూసాం అన్నయ్య, చాలా బాగుందా అన్నయ్య. మీరు ఇప్పుడు ఇక్కడికి వెళ్ళింది ఎప్పుడు పెడతారు వీడియో? ఎప్పుడు వెళ్ళింది? అక్కడికి వెళ్ళారు కదా, అదే మన ఈ ఊరు అమ్మవారిది, రాముల వారిది. శ్రీలంక వెళ్ళాం, ఆల్రెడీ పెట్టేశాం కదమ్మా. యూట్యూబ్, ఫేస్బుక్ లో ఉన్నాయి చూడండి. వాటిలో పెట్టారు. ఈ దీంట్లో లైవ్ లో చూపించాంగా. రెండో రోజే చూపించేసాం. చూచారా? అయ్యో, బ్రహ్మాండంగా చూపించాం. నువ్వు చూడలేదేమో. నేను లేను, బయటికి వెళ్ళాను అన్నయ్య. అదే మరి వెళ్ళకూడదు. ఏ పనున్నా గమ్మున చూసుకుని వచ్చి కూర్చోవాలి టీవీ ముందు.
అన్నయ్య ఇంకోసారి ఆదివారం పెట్టండి అన్నయ్య. ఏంటది? ఆదివారం మళ్ళీ ప్రోగ్రామా? ఆ, సర్లే పెడతానులే, చూద్దాం. సరేనా? చూస్తానికి అప్పుడు ఆదివారం అయితే ఇంట్లో అందరు చూస్తారు కదా. సర్లే అమ్మా. ఆ, సరే అన్నయ్య, ఆశీస్సులు ఇవ్వండి శ్రీకాంత్కి, ఆశీస్సులు తల్లి, అందరికి ఆశీస్సులు తల్లి. జయం. మరో కాల్ తీసుకుందామండి. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు శివపార్వతి అండి, విజయవాడ నుంచి. సరే అండి, చిరావురి గారితో మాట్లాడండి. చెప్పమ్మా శివపార్వతి. శ్రీమాతేనామండి. శ్రీమాత్రి నమ్మ తల్లి, చెప్పమ్మా. మా ఈ రేపు వారంతో 11వ వారం అండి. అలాగా? రేపు శనివారం 11వ వారం. మళ్ళా మీరు వచ్చే వారం మాకు వడ్డీ వారం అండి. మంచి పని. అప్పుడు ఏం చేయాలి, ఏం తేవాలండి? వడ్డీ వారం నాడు నా దగ్గరికి వచ్చి వడ్డీ వారం అని చెప్తే నేను దండం కొడతాను నీకు. సరే. సరేనా? సరే. ఇంకోటి ఏంటంటే, ఎలాగ ఈ వారం వెళ్తావు కదా, ఈ వారం ఏం చేయాలంటే, గోపాలస్వామి గుడి ఉంది కదా, మాధవ స్వామి గుడి, అవునవునండి, దాంట్లో ఆంజనేయ స్వామి వారు ఉంటారు. ఆయనకు 1 కేజీ బెల్లం, మనిషి ఒకళ్ళ పేరు మీద కేజీ బెల్లం చొప్పున ఇచ్చి దండం పెట్టుకోమ్మా, సంకటాలన్నీ పోతాయి. సరే. ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని కేజీలు ఇచ్చేసి దండం పెట్టుకోండి. అలాగే. మరి మా అబ్బాయికి కూడా నేను తిరిగానండి 11 వారాలు. మా అబ్బాయి కూడా మరి ఆ రోజు రావాలండి. మీ అబ్బాయా? వీలైతే మీ అబ్బాయిని రమ్మని చెప్పమ్మా, లేకపోయినా నువ్వురా. అలాగే ఆ రోజు ఈ శనివారం ఏం చెయ్యాలంటే, గోదావరికి వెళ్ళే దారిలో మన ఆఫీస్ ఉంది తెలుసు కదా, ఆఫీస్ దగ్గరికి వెళ్ళి నీ పేరు ఊరు రాయించుకుంటే వాళ్ళు నీకు నెంబర్ ఇస్తారు. ఆ నెంబర్ ఇస్తే ఆ నెంబర్ చూపిస్తేనే నేను వచ్చినప్పుడు నీకు శ్రీలంక కుంకుమ, గోమతి చక్రం అవి ఇస్తాము నీకు. సరేనా? రాయించుకోవాలి. అది అన్నారు. ఏంటమ్మా? వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేయాలి అది. నువ్వు రా, నేను దండం కొడతాలే, నీకు సరిపోతుంది. సరే సరే. నువ్వు వచ్చినప్పుడు నాకు చెప్పు, ఇలా 11 వారాలు పూర్తయింటే నేను బొట్టు పెడతాను నీకు. అలాగే. సరే తల్లి, జయం. మరో కాల్ తీసుకుందామండి. హలో హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? నాగలక్ష్మి. సరే అండి, చిరావురి గారితో మాట్లాడండి. నాగలక్ష్మి చెప్పమ్మా. నమస్తే అండి. చెప్పు తల్లి. మన శ్రీలంక రాగం పంపించానండి 16వ తారీఖు 18వ తారీఖులో లాస్ట్ అన్నారు కదండి. అదే మీరు కింద నెంబర్ వస్తారు చూడండి, చిరావురి ఫౌండేషన్ పంపించానండి. తప్పులేదమ్మా, ఏం కాదు. మా బాబు మాట్లాడతాను. మీ బాబుకి. చెప్పమ్మా. శ్రీమాత్రి నమః అన్న, చెప్పమ్మా. అది మన జూపూడి వెళ్ళానండి. జూపూడి వెళ్ళావమ్మా, వెరీ గుడ్. జూపూడి వెళ్ళాక 2 కంపెనీల నుంచి కాల్ వచ్చిందండి. వెరీ గుడ్. జూపూడి వెళ్ళిన తర్వాత ఫోన్ వచ్చింది 2 కంపెనీల నుంచి. ఒకటి కంపెనీ నుంచి అండి, ఇంకొకటి ఏమో ఇంటర్వ్యూ పెడతామని చెప్పారండి. అదే వాటి గురించి ఎదురు చూస్తున్నానండి. సరేనమ్మా. మళ్ళీ నువ్వేం చేస్తావు? నువ్వు ఎలాగ జూపూడి వెళ్ళి దండం పెట్టుకున్నావు కూడా ఆయనకే దండం పెట్టుకో. ఉద్యోగం వచ్చాక మళ్ళీ వచ్చి కనపడతా స్వామి అని దండం పెట్టుకో. అలాగేనండి గురుగారు. చెప్పనన్నా. అదే మన జూపూడి వెళ్ళినప్పుడు విజయవాడని బస్ స్టాండ్ నుంచి జూపూడి వెళ్తాకి డీటెయిల్ ఎలా వెళ్ళదా అని అందరినీ అడిగారండి అక్కడ. అంటే చాలా మందికి జూపూడి ఎలా వెళ్ళాలో కూడా తెలియదండి. అక్కడ ఎంక్వైరీ చేసిన దగ్గర అలాగెళ్ళండి ఇలాగెళ్ళండి అక్కడ ఎందుకంటే ఇక్కడ ఎందుకండి తప్ప ఎవరికి జూపూడి ఏ బస్సు ఎక్కాలో సరిగ్గా చెప్పలేదండి. ఫైనల్ గా 1 అరగంట సేపు అడిగితే ఒక చెప్తుందండి, జగ్గయ్యపేట బస్సు కానీ నందిగామ బస్సు కానీ ఎక్కిందా చెప్పారండి. నందిగామ బస్సు కానీ జగ్గయ్యపేట బస్సు కానీ ఎక్కి ఇబ్రహీంపట్నం దాటిన తర్వాత జూపూడి వస్తుంది కిలోమీటర్కి. అవునండి అవునండి. కొంచెం మీరు చెప్పండి, మన అందరికీ చెప్పండి. మంచి పని చేసావమ్మా, బాగా చెప్పావు నువ్వు. ఎవరైనా జూపూడి వెంకన్న బాబు దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకోవాలనుకుంటే విజయవాడ బస్ స్టాండ్ నుంచి నందిగామ బస్సు కానీ జగ్గయ్యపేట బస్సు కానీ ఎక్కి ఇబ్రహీంపట్నం దాటగానే జూపూడి బస్ స్టాప్ ఉంటుంది. అక్కడ దిగితే వెంకన్నబాబు గుడి పక్కనే నడక దూరం. అంతే, 4 అడుగులు కరెక్ట్ గా ఎడం చేతి వైపు. అంతేనండి. అంతే. మంచి మాట చెప్పావమ్మా, ఎందుకంటే చాలా మందికి తెలియదు కదా పాపం. అదేనండి, వాళ్ళ గురించి చెప్పిన నేనే చాలా కష్టపడ్డాను, మళ్ళీ వాళ్ళకి తెలియదు కదా అని. ఇప్పుడు మరి జూపూడి టికెట్ వేరే తీసుకున్నారా? ఎక్కడికి తీసుకున్నా టికెట్? జూపూడి అంటే కలెక్టర్ గారు ఇచ్చారు 30 రూపాయలు టికెట్ తీసుకుని. జూపూడి అంటే ఇచ్చేసారా టికెట్? జూపూడి అంటే ఇచ్చేసి రోడ్డు మీదే దింపేశారు. రోడ్డు మీద నుంచి కనబడుతూనే ఉంటుంది గుడి.
అక్కడి నుంచి ఒక రోజు తిరగండి, ఒక స్ట్రీట్లో తిరగండి. అదేనమ్మా, నేను కూడా కొన్ని వారాలు సేవించుకోవాలా స్వామివారిని అనుకుంటున్నాను. నాకు హైదరాబాద్ నుంచి అవసరమైతే ప్రతి శనివారం వెళ్ళి ఆ స్వామివారిని సేవించుకోవాలనుకుంటున్నాను నేను కూడా. చాలా మహిమగల దేవాలయం. అవునండి, అవును. సరే నాన్న మరి. సరే అండి. జయం. 8వ తారీఖు సిద్ధాంతం వస్తున్నారా? వస్తున్నాం. వచ్చి చెప్పు, నేను ఫలానా నాగలక్ష్మి గారు అబ్బాయి నుంచి చెప్పు, లేకపోతే నాకు తెలియదు కదా అంతమందిలో. సరేనా? సరే గురు. సరేనన్న. జయం. చిరావురి గారు మరో కాల్ తీసుకుందామండి. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు సుజాత అండి. మా పాప పేరు కనిష్ట. ఓకే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము సంగారెడ్డి నుంచి అండి. సరే అండి, చిరావురి గారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే గురుగారు. చెప్పు తల్లి. మేము సంగారెడ్డి నుంచి మాట్లాడుతున్నామండి. చెప్పమ్మా, చెప్పు. ఆమె జనవరి 2 దేని గురించి అమ్మా? చదువుల గురించి అండి. చదువుల గురించా? చదువు గురించి. ఇప్పుడు బీటెక్ 3rd year. అవునా? ఏ నక్షత్రం అమ్మాయిది? నక్షత్రం తెలియదండి. సరే, ఒకసారి ఏం చేస్తామంటే మన చిర్రావురి ఫౌండేషన్కి జాతకం అని మెసేజ్ పెట్టు వాట్సాప్లో. వాళ్ళు నీకు టైం ఇస్తారు, అపాయింట్మెంట్ తీసుకుంటే నేనే ఫోన్ చేసి మీ పాప జాతకం అన్నీ నేను మాట్లాడి పంపిస్తాను. జయం తల్లి, జయం. మరో కాల్ తీసుకుందామండి. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు సత్యనారాయణ అండి, పులి నుంచి మాట్లాడుతున్నామండి. సరే అండి, చిరావురి గారితో మాట్లాడండి. చెప్పండి. గురుగారు, పితృదోషం అంటే మనకి ఉన్నదని ఎలా తెలుస్తుంది గురుగారు? పితృదోషం అంటే పనులు అవ్వకపోయినా, ఎక్కువగా కాకి మీ ఇంట్లోకి చరుస్తున్నా మీ జాతకం చూస్తే తెలిసిపోతుంది. జాతకం చూసినా తెలుస్తుంది. ఇంకా ఈ పితృదోషాలు పోగొట్టుకోవాలంటే ఏ పరిష్కారాలు చేసుకోవాలి? ఏం లేదు, మన చిర్రావురి ఫౌండేషన్లో పితృ అమావాస్య వచ్చినప్పుడు, పితృ అమావాస్య వస్తుంది కదా, అప్పుడు పితృశాప నివారణ బలి అని ఒక కార్యక్రమం చేస్తాం. దాంట్లో చేయించుకుంటే లైన్గా 3 సంవత్సరాలు కనుక చేయించుకుంటే పితృదోషాలన్నీ తగ్గిపోతాయి. సరేనా? ఓకే గురుగారు. జయం నాన్న, జయం. మరో కాల్ తీసుకుందామండి. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అమ్మా. మీ పేరు? నా పేరు నాగేశ్వరరావు అమ్మా. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? రాజమండ్రి నుంచి అమ్మా. చిరావురి గారితో మాట్లాడండి. చెప్పండి. నమస్తే అండి. చెప్పండి. మా ఆవిడ గారికి ఎప్పుడు పడుకుంటే అప్పుడు వచ్చేస్తున్నాయండి పీడకల్లో. ఎప్పుడు పడుకుంటున్నారు? రాత్రిపూట? ఎప్పుడు పడితే అప్పుడు, తెల్లవారుజాము కానీ, మధ్యాహ్నం కానీ, రాత్రి కానీ. మధ్యాహ్నం పూట ఎందుకు పడుకుంటున్నారు? మళ్ళీ భోజనం చేసిన ఒక అరగంట పడుకుంటాం కదండి. పడుకోంటే నడుము వాల్సమని, కళ్ళు వచ్చేసేలా నిద్రపోమ్మనా, గురకెట్టేమనా? అదేలే. మధ్యాహ్నం పూట అన్నం తిని కాసేపు నడుము వాల్చాలి, బద్ధకంగా ఉండదు కాబట్టి. అంతే తప్ప పెద్ద పెద్ద గురకలు ఎట్టేసి పీడకళ్ళు వచ్చేసి అలా పడుకోకూడదు. ఆ టైంలో గట్టిగా వచ్చేస్తుందండి. ఎందుకు? ఏమండి మరి కళ్ళ మరి ఏమవుతుందో తెలియదు కదండి. అది ఏమొస్తాయో తెలియదు కదా అంటే తెలియాలి కదా అసలు ఏం పీడకలో. అదేనండి. ఏం పీడకలు వస్తున్నాయి అడగండి. పీడకలు అంటుంది కానీ ఎవరైనా చెప్పట్లేదండి. చెప్పాలి, చెప్పకపోతే కుదరదు. దున్నపోతు తరుగుతోందా, దెయ్యం వచ్చి మీదడిపోతుందా, పాము ఏమన్నా తరిమేస్తోందా, లేకపోతే ఎద్దు ఏమన్నా పొడి చేస్తోందా, ఎలా వస్తుంది పీడకలు అని ఒక్కో దానికి ఒక్కో అర్థం ఉంటుంది. అవునండి, అవునండి. అదేంటో కనుక్కోండి ఫస్ట్. ఇప్పుడు ఎలాగా 5:15 అయింది కదా, ఒకసారి పడుకోమనండి కాసేపు. హలో. ఇప్పుడు 5:15 అయింది కదా, ఎలాగా అయిందండి. ఇంకో కాసేపు పడుకోమనండి, అరగంట పడుకోమనండి, పీడకలు ఏంటో చెప్పమానండి. సరేనా? అలాగే మాకు ఆశీస్సులు ఇవ్వండి, మీ చేతిలో. ఆశీస్సులు ఇస్తా. ఏ ఊళ్ళో ఉంటారు మీరు? రాజమండ్రి. రాజమండ్రి అయితే 8వ తారీఖున సిద్ధాంతం వస్తున్నాను, ఒకసారి రండి మీరు. బస్సులో నిద్రపోవద్దని చెప్పండి. నిద్రపోకుండా రండి, మధ్యాహ్నం వేళ నిద్రపోకుండా నా దగ్గరికి రావాలి. మా కుటుంబ సభ్యులందరికీ ఆశీస్సులు ఇవ్వండి. మీ కుటుంబ సభ్యులందరికీ ఎవరెవరున్నారు మీ ఇంట్లో? మా అబ్బాయి అండి, నేనండి, మా ఆవిడండి. పేర్లు చెప్పండి. పేర్లు నాగేశ్వరరావు, అరుణ, వీరమణికంట, శ్రీనివాసు. నాగేశ్వరరావు, అరుణ, వీరమణికంట, శ్రీనివాస్, అందరికి ఆశీస్సులండి. జయం, జయం. చిరావురి గారు మరో కాల్ తీసుకుందామండి. హలో. హలో. హలో, నమస్తే అండి.
నమస్తే అండి. మీ పేరు? అరుణ్ కుమారి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గొల్లమంగళ అండి. సరే అండి, చిరావురి గారితో మాట్లాడండి. ఏం ఊరమ్మా మీది? గొల్లమంగళ. ఎక్కడది? జూపూర్ దగ్గర అండి. అడ్ రోడ్డు దగ్గర నుంచి మైలవారం వెళ్ళారు స్వామి. ఆహా, అలాగా. మొన్న వచ్చాను స్వామి నేను మీ దగ్గరికి. వచ్చావా? నీ పేరేంటమ్మా? వచ్చానండి. నీ పేరేంటి? నా పేరు అరుణ్ కుమార్ అండి. అరుణ్ కుమార్, నేను నీకు దండం కొట్టాను కదా. కొట్టారండి. గుర్తొచ్చింది, చెప్పు. నీ పేరు చెప్పావు అప్పుడు. మా ఇంట్లో పరిస్థితి బాగోలేదు స్వామి. రేపు 8వ తారీఖు మళ్ళీ వస్తాను నేను జూపూడి ఆ ఊరు సిద్ధాంతం. రామ్మా, వచ్చినప్పుడు చెప్పు. నేను ఫలానా అరుణ్ కుమార్ అండి అని చెప్పు. నీ పేరు చెప్తానండి. చెప్పి నేను ఇలాగండి ఇదేంటి పరిస్థితి అంటే నేను ఒక మంత్రం చెప్తాను, చెప్పి బొట్టు పెడతాను. చాలా ఇబ్బంది పడుతున్నా స్వామి. నేను బాబుకి పెళ్లి చేశాను. ఇలా అన్నయ్య పద్దాక ఆరోగ్యం బాగోలేదని అక్కడే ఉంటుంది స్వామి. పుట్టింట్లోనే ఉంటుందా? పిల్లలు ఎంతమంది? అసలు సంతానం రాలేదు స్వామి. 5 సంవత్సరాలు అయింది. అంటే పెళ్ళైనప్పటి నుంచి అలాగే పుట్టింట్లోనే ఉంటుందా? 1 నెల ఇక్కడ ఉంటే 3-4 నెలలు అక్కడ ఉంటున్నాను. మరి మీ అబ్బాయి ఎక్కడ ఉంటున్నాడు? మా అబ్బాయి మా దగ్గరే ఉంటున్నాడండి. మరి వెళ్ళి తీసుకురాడు అమ్మాయిని? ఆ అమ్మాయి ఎప్పుడు వెళ్ళినా ఆరోగ్యం బాగాలేదని చెప్తుందంటండి. మరి మీ ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అమ్మాయి? మా ఇంట్లో ఉంటే 10 రోజులు మంచిగా ఉండేది స్వామి. 11వ రోజు దగ్గర నుంచి మళ్ళీ కొంచెం పైన చిన్న గది వేసాం వాళ్ళు ఉండడానికి ఇబ్బంది అవుద్దని. మా పెద్ద పాప చనిపోయిందండి. వాళ్ళకి 2 అబ్బాయిలు. వాళ్ళు చిన్నప్పటి నుంచి నా దగ్గరే ఉన్నారు. వాళ్ళు ఉంటున్నారు. చిన్న ఇల్లు అని చెప్పి పిల్లోడు పెళ్ళైతే ఒక్కడేనండి నాకు బాబు. 2 అమ్మాయిలు. పెద్ద పాప అల్లుడు 2 చనిపోయారండి. 2 చనిపోయారని ఎవరు లేరని చెప్పి చిన్నప్పటి నుండి నేనే పెంచా స్వామి. ఆ పిల్లలు ఉన్నారు వీడు అక్కడే అనే ఆలోచనతో పైన చిన్న గది వేసుకున్నాం స్వామి. ఆ పైకి వెళ్తుంది. వారం 10 రోజులు కూడా నాకు ఆరోగ్యం బాగాలేదని కిందకి రాదు. నువ్వు పైకి వెళ్తే ఏముంటుంది? నాకు ఒంట్లో బాగాలేదని చెప్తుందండి. నిజంగా ఒంట్లో బాగోదు అమ్మాయికి పాపం? ఏమోనండి, ఆ అమ్మాయి పేరు బలం చూపిస్తే మైండ్ కరెక్ట్ గా ఉండదని చెప్తున్నారండి ఎక్కడ అడిగినా. సరే గాని ఆ అమ్మాయి పేరు బాలమహేశ్వరి. సరే గాని నువ్వు పైకి వెళ్ళా మరి అన్నం అన్నా తింటుందా? అది కూడా తిందా పాపం? తీసుకెళ్ళి ఇస్తే తింటదండి. తింటది తీసుకెళ్ళిస్తే. కిందకు వచ్చి రమ్మంటారు ఇంక తిందా ఆ పూటకి? కిందకి వచ్చి తింటమైతే తినదు, పైకి పంపిస్తే తింటది. అంటే నిజంగా అనారోగ్యం ఉందంటావు? ఏమో అర్థం కావట్లేదు స్వామి. మరి కూడా అలాగే ఉంటదో? పెళ్ళై 5 ఏళ్ళు అయినా కూడా కోడలు నీకు అర్థం కావట్లేదు, నీకేం చెప్పాలి? ఏ అమ్మాయి 10 రోజులు బాగానే ఉండదు స్వామి. అలా కాదు, కింద ఉన్నప్పుడు కాదు. అసలు ఆరోగ్యం నిజంగా అనారోగ్యం వచ్చిందా అమ్మాయికి? నాటకం ఆడుతోందా లేదా బుర్ర ఏమైనా తిరిగిందంటావా? అది నీకు తెలియాలి కదమ్మా. అదే బుర్ర తిరుగుతుందని అర్థం అవట్లేదు. ఏం చేయాలో తెలియట్లేదు స్వామి. సరే ఓ పని చేయి, రేపు 8వ తారీఖు సిద్ధాంతం వస్తావు కదా, మీ అబ్బాయిని మీ అమ్మాయిని కూడా తీసుకురా. అలాగే స్వామి. తీసుకొస్తే నాకు చెప్పు ఇది ప్రాబ్లం అని చెప్తే నేను బొట్టు పెడతా మంత్రం వేసి. సరే సరే. జయం జయం. మరో కాల్ తీసుకుందాం చిరావురి గారు. హలో నమస్తే అండి. శ్రీమాత్రే నమః. అమ్మ మీ పేరు? నా పేరు రాజ్యం అండి. చిర్రావు గారు తెలుసండి మాకు. రాజ్యం ఎవరమ్మా చెప్పు. మేము సిద్ధాంతం వచ్చాం కదండి మా పాప నేను. ఎప్పుడోను. ఎప్పుడు వచ్చావమ్మా? 12 సంవత్సరాల క్రితం బలి నక్షత్రం చేశారు కదండి మా పాపకే. గోదావరి దగ్గరికి వచ్చా మన అక్కడ దొడ్లో అక్కడికి వచ్చావు కదా నువ్వు హోమం దగ్గరికి? అక్కడికే వచ్చానండి. ఇప్పుడు వారాలు కూడా అయిపోయినాయండి మాకు. అప్పుడు వచ్చినప్పుడు నువ్వు పెరుగన్నం తిన్నావు కదా నువ్వు అక్కడ? ఎక్కడండి? అక్కడ హోమం దగ్గర. ఆ హోమాలకి కట్టారా? అయితే అక్కడ ఆ హోమాల దగ్గరికి రాలేదా నువ్వు? లేదండి, ఇక్కడ సిద్ధాంతం అండి వస్తుంటా. అదే సిద్ధాంతంలోనే హోమాలు చేసినప్పుడు పెరుగన్నం పెట్టాము మేము, అప్పుడేనా అంటున్నా? లేదు లేదండి, అప్పుడు రాలేదండి. ఇది మామూలుగానండి మా మనవడికి తైలాభిషేకానికి కట్టేవండి. మేము కట్టుకున్నామండి. మా పెద్ద అబ్బాయి గారు అబ్బాయికి కట్టేవండి, కట్టేవండి. మళ్ళీ సరస్వతి పూజ చేయించామండి బాబుకి. మా పాప గారు చిన్న అబ్బాయి చదువులో వీక్ అయిపోయాడండి. 10th ఏమో ఆగిపోయిందండి సబ్జెక్ట్. మళ్ళీ నిన్న రాసాడండి. ఇవాళ నిన్న అనకపోతే పాస్ అయ్యేలాగా ఆశీస్సులు ఇవ్వండి. పోతా చాలా టెన్షన్ పడిపోతున్నారండి వాళ్ళు పాస్ అవ్వాలని. అబ్బాయి పేరేంటమ్మా? ఇదండి తులసి షణ్ముఖనాథ్ అండి. తులసి షణ్ముఖనాథ్. ఎప్పుడు ఎగ్జామ్స్?
అయిపోయిందండి, నిన్న ఇవ్వాలనండి. అవునా? అయితే 8వ తారీఖు సిద్ధాంతం తీసుకురా మరి వాళ్ళని ఒకసారి. తీసుకొస్తామండి. వాళ్ళ అమ్మ వస్తుందండి వారాలు, మేమేమో మా వారాలు అయిపోయినాయండి. వడ్డీ వారం కిందేమో వస్తానండి రేపు 8వ తారీఖు. అదేలే, మా పాప వస్తుందండి, ఆ పిల్లోడిని తీసుకొస్తామండి. చదువు అంటే ఏడ్చేస్తున్నాడండి, మరి ఏంటో గనా. ఎన్నో తరగతి? ఏం అర్థం కావట్లేదు. ఎన్నో తరగతి? 10th అండి. మరి ఎందుకు ఏడుస్తున్నాడు చదువు అంటే? ఏమోనండి, ఎందుకు ఏడ్చేస్తున్నాడు. చదువు అంటే కోపం వచ్చేస్తుందండి. వాళ్ళ నాన్న కొట్టేస్తున్నాడండి, వాళ్ళ అమ్మని కొట్టేస్తున్నాడు. చదువు అంటేని మమ్మల్ని తిట్టేస్తున్నాడు. రేపు సిద్ధాంతం తీసుకొచ్చాము, నన్ను ఏమో అండ కదా. ఏమనట్లండి, మీరు వస్తే రానంటున్నాడండి. నన్నేం అండ కదా కోపంతో. ఏమోనండి, ఏం చెప్తామండి. అయితే కొంచెం తీసుకున్నప్పుడు వాడిని దూరంగా నిలబెట్టి నాతో మాట్లాడు, సరేనా? అలాగేనండి. కొత్త ఆశీస్సులు ఇవ్వండి ఆ పిల్లోడు పేట అవ్వాలని. సరేనమ్మా. షణ్ముఖనాథ్ ఆశీస్సులో సిద్ధాంతం తీసుకురా. తీసుకొస్తాం. వాడు ఎందుకు చదవడం నేను చూస్తా. మీరు వచ్చినప్పుడు కూడా వచ్చే తీసుకొచ్చామండి, కానీ మేము కొట్టించుకోలేదండి దండకం చేత. ఎందుకు కొట్టించుకోలేదు? ఏమోనండి, మాకు తెలియలేదండి. నేను కొడుతున్నాను కదా, అక్కడ చూశారు కదా మీరు. అదే తెలియలేదండి, మీరు టీవీలో చెప్తుంటే అయ్యో ఎంత పొరపాటు చేసామో అనుకుంటున్నామండి మా పాప నేను. దండం దాచేసినా సరే వాళ్ళు వెతికి వచ్చి మరీ కొట్టించుకున్నారు, చూసావు కదా. జనాలందరూ నేను దండం కొట్టలేను రా బాబు, నాకు చెయ్యి నొప్పి వస్తుంది అన్నా సరే దండం వెతికి నా చేత కొట్టించుకుని మరీ వెళ్ళారు, చూసావు కదా. మరి అలా పాడు తీసుకురా, నా దండంతో 4 దెబ్బలు వేస్తే వాడి చదువుతాడు. ఆరోగ్యాలు అయ్యి బాగుంటలేదండి, కొట్టండి బాబా. సరే కొట్టలేదా? నిజంగానండి కొట్టించుకో దా. సరే మర్చిపోకు, రా నువ్వు. వచ్చి నాకు చెప్పు, నీ పేరు నీ ప్రాబ్లం ఏంటో చెప్తే నేను గుర్తుపడతాను. రాజేశ్వరి అండి నా పేరు. రాజేశ్వరి? తాతారావు గారండి, అసలు పేరు గోపాలరావు గారండి ఆయన పేరు. ఆయన పేరు నాకు వద్దు, నీ పేరు రాజేశ్వరి. ఏ ఊరు? అర్జునుడి పాలెం, ఇరగవరం మండలం. గుర్తు. అప్పుడు నీ పేరు ఊరు చెప్పు నా దగ్గరికి వచ్చినప్పుడే. అలాగేనండి. సరే తల్లి, జయం జయం. మరో కాల్ తీసుకుందామండి. హలో. ఎవరైనా సరే సిద్ధాంతం వచ్చిన వాళ్ళు గుర్తుంచుకోండి, నేను పొద్దున్న 7 దగ్గర నుంచి సిద్ధాంతంలోనే ఉంటా, అక్కడ కూర్చుంటా. కాబట్టి లేట్ చేయొద్దు, వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా వెళ్ళిపోతూ ఉండాలి. మొన్నసారి ఏమైందంటే ఏప్రిల్ 6వ తారీఖు నేను వచ్చినప్పుడు నేను వచ్చి అన్ని గుళ్ళు చూసుకుని వచ్చి ప్రదక్షిణాలన్నీ చేసి మొదలయ్యేటప్పుడు 9 దాటిపోయింది. ఒక్కసారి గుంపు కింద వచ్చి పడిపోయారు జనాలందరూ. అందుకని ఈసారి అలా కాకుండా వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా బొట్టు పెట్టి కొట్టేస్తా, పంపించేస్తా. అందుకని వచ్చిన వాళ్ళు మీ పేరు ఊరు, ఏ ఊరు నుంచి వచ్చారో నాకు చెప్తే, ఓహో వీళ్ళతో అది మాట్లాడాను కదా ఈ విషయం గురించి అని దానికి సంబంధించినటువంటి బొట్టు మంత్రం చెప్పి నేను దండం కొడతాను. సరేనమ్మా గారు. మరో కాలర్ సిద్ధంగా ఉన్నారండి. హలో. నమస్తే అండి. కాస్త గట్టిగా మాట్లాడాలమ్మా. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు దుర్గా అండి, రాజమండ్రి నుంచి. సరే అండి, చిరావురి గారితో మాట్లాడండి. దుర్గా చెప్పమ్మా. శ్రీమాత్రి నమః గురుగారు. శ్రీమాత్రి నమః తల్లి చెప్పమ్మా. అదే మొన్న చేశారని నేను రమ్మన్నారండి సిద్ధాంతం 8వ తారీఖుని. ఆ రోజు 7 కొబ్బరికాయలు తేవాలండి, 7 రూపాయలు ఇవ్వాలండి. తేవాలి కదా. సరే అండి. 7 కొబ్బరికాయలు తేవాలి, 7 రూపాయలు గుళ్ళో వేయాలి, అన్నదానానికి 100 రూపాయలు ఇవ్వాలి, విరాళం పాపం భోజనం దగ్గర తీసుకురండి. మీరు ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని కొబ్బరికాయలు 7 చొప్పున తీసుకురండి. ఆ వేళ నా దగ్గరకు వచ్చి వెళ్ళండి, గుళ్ళోకి డైరెక్ట్గా వెళ్ళిపోకుండా నా దగ్గరికి రండి కొబ్బరికాయలు పట్టుకుని. వచ్చి చేస్తే నేను మంత్రం నేను చెప్పి మిమ్మల్ని దండం కొట్టాక అప్పుడు గుళ్ళోకి వెళ్ళిపోతురు. మా ఇంటి దగ్గర ఉన్న అందరూ వస్తా ఉన్నారండి. రమ్మనండి, అందరినీ కొబ్బరికాయలు తెచ్చుకోమను. అలాగే అండి. సరేనా? ఇంకా ఇంకేముందండి, మాది గోత్రం కాశీ గోత్రం అండి. మొన్న అప్పనికి వెళ్తే కాశీ గోత్రం ఏంటి అది ఊరి పేరు గారు అంటున్నారు ఏంటండి? ఏంటి కాశీ గోత్రం కాదు, ఏం గోత్రం అంటున్నారు? మాది కాశీ గోత్రం అండి. మరి ఏ గోత్రం అంటున్నారు వాళ్ళు? అదండి, మీరు కాశీ గోత్రం అంటున్నారేంటి అంటున్నారేంటి? అది కాశీ ఊరి పేరు అంటున్నారండి పంతులు ఇక్కడ ఉన్నారు కదండి అప్పని పిల్లలని. కరెక్టే, కాశీ అనేది ఊరి పేరే కరెక్టే, కానీ మరి ఏ గోత్రం అంటున్నాడు? మాది కాశీ గోత్రం అండి. మరి అవును, నువ్వు చెప్తున్నావు, ఆయన ఏమంటున్నాడు? కాశీ గోత్రం కాదు మీది, వెన్నపూస గోత్రం అంటున్నాడా? ఇంటి పేరు చెప్పమంటున్నారండి. చెప్పావు, అప్పుడు ఏమన్నాడు? ఇంటి పేరు చదివారండి. కాదమ్మా, ఇప్పుడు పోనీ కాశీ గోత్రం కాదు మీది, పోనీ దోసపళ్ళు గోత్రమా, మల్లెపూల గోత్రమా, ఏ గోత్రం అని చెప్పాడు మీకు? అదేం చెప్పలేదు ఆయన. చెప్పలేనప్పుడు ఏ గోత్రం తెలియకపోతే కాశీ గోత్రం చెప్పుకోవచ్చు. ఏ గోత్రం తెలియకపోతే శివగోత్రం చెప్పుకోవచ్చు.
గోత్రం ఏదో తెలియకపోతే వైకుంఠ గోత్రం చెప్పుకోవచ్చు, విష్ణు గోత్రం చెప్పుకోవచ్చు, వినాయక గోత్రం చెప్పుకోవచ్చు. సరేనా? సరే అండి. సరే మరి. జయం జయం. మరో కాల్ తీసుకుందాం చిరావురి గారు. హలో హలో నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? మహాలక్ష్మి అండి, తణుకు నుంచి మాట్లాడుతున్నాం. సరే అండి, చిరావురి గారితో మాట్లాడండి. మహాలక్ష్మి చెప్పమ్మా. శ్రీమాత్రేనమ్మ గురువు గారు. శ్రీమాత్రేనమ్మ తల్లి చెప్పమ్మా. ఇంట్లో అసలు ఏం బాగుంటలేదండి గురువు గారు. ఎందుకు? మా తమ్ముడు మమ్మల్ని మోసం చేసాడండి. అయ్యో. అమ్మని చూడు, నీకు అది ఇస్తాను ఇది ఇస్తానండి. మా ఆయన గారి చేత మా చేత బాగా చేయించేసుకున్నారండి. తీరా చూస్తేనేమో మమ్మల్ని పక్కకి చింటేసాడండి. కాదు, ఇప్పుడు ఆయన మీ అమ్మగారిని చూడమని చెప్పాడు మిమ్మల్ని? చూడమన్నారండి. ఆవిడకి అసలు బాగుండేది కదండి. ఆవిడకి బాగుండేది కాదు. ఆయన ఎక్కడ ఉండేవాడు మరి మీ తమ్ముడు? హైదరాబాద్ లో ఉండేవారండి. ఉండేవాడు. అమ్మగారిని నీ దగ్గర పెట్టాడు. ఎంతకాలం చూసావు నువ్వు? 5-6 సంవత్సరాలు చూసానండి. 5-6 సంవత్సరాలు చూసాక ఇప్పుడేమో ఏం ఇవ్వట్లేదు నీకు డబ్బులు? ఇవ్వలేదండి. ఆవిడ కాలం చేసేసిందండి, మమ్మల్ని పక్కకు పంపేసానండి. పక్కే పంపేయండి. ఏం కావాలి నీకు? డబ్బులు ఏమైనా కావాలా? డబ్బులు కాదండి, మా ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువైపోయినాయండి. ఆవిడ చచ్చిపోయిన కాడి నుంచి కొంచెం బాగుంటలేదండి. అసలు మొన్న సిద్ధాంతం కూడా వచ్చానండి 4 వారాలు, మళ్ళీ మధ్యలో బ్రేక్ అయిపోయిందండి. అయ్యో పాపం. మరి మీ తమ్ముడు ఏమిస్తా అన్నాడు మీ అమ్మగారిని చూసుకుంటే? నీకు చూస్తానమ్మా, వదలను, నిన్ను చూస్తాను ఏదో విధంగా అన్నాడండి. అంటే మాకు కొంచెం ఇబ్బందులు ఎక్కువలేండి మాకు. అమ్మాయి నీ పేరేంటన్నావు? నీ పేరండి? నీ పేరే. హలో, నీ పేరే? మహాలక్ష్మి అండి. మహాలక్ష్మి. మహాలక్ష్మి, మీ తమ్ముడు చూడమన్నాడని కాదు కానీ మీ అమ్మ నువ్వు చూసుకున్నావు. అవునండి. నీకు జన్మనిచ్చిన తల్లిని పోయే ముందు 5 ఏళ్ల పాటు అన్నం పెట్టి పూజించుకునే యోగమే నీకు దక్కింది. తెప్పించు మామ. నీ తమ్ముడు ఇచ్చేదండి నీకు దేవుడు ఇవ్వాలి కానీ. అది కాదండి, మాకు ఆర్థిక ఇబ్బందులు కూడా. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే నీ తల్లిని అంత ఆర్థిక ఇబ్బందుల్లో చూసుకుని అన్నం పెట్టుకుని పూజ చేసుకున్నావు కాబట్టి, ఆవిడకి సేవ చేసుకున్నావు నువ్వు మీ అయినా కాబట్టి మిమ్మల్ని పరమేశ్వరుడు వదిలిపెట్ట మీకు ఏదో రకంగా ఇస్తాడు. మీ తమ్ముడు ఇచ్చేదేంటి ఆడ మొఖం? మీ తమ్ముడు ఇచ్చేదేంటి? మీ అమ్మ నువ్వు చూసుకుని అదే నీకు పుణ్యం. ఆరోగ్యాలు కూడా బాగుంటలేదండి. అదే అన్నీ బాగుంటుంది. నువ్వేం చేస్తానంటే 8వ తారీఖు సిద్ధాంతం రా, వచ్చి నాకు కనపడు. సరేనా? అలాగే అండి. జయం జయం. మరి కాల్ తీసుకుందాం చిరావురి గారు. హలో, కాల్ కట్ అయినదండి. కన్న తల్లిని చూసుకునే అదృష్టం ఎంతో మందికి రాదు. ఆ అదృష్టం మనకి జన్మనిచ్చి అల్లారు ముద్దుగా కంటికి పాపలా కాపాడుకుంటూ మనల్ని రాత్రిపూట ఏడ్చినా నిద్ర లేకపోయినా సరే అలాగే జాగ్రత్తగా ఒక గుడ్డులాగా ఉన్నటువంటి మనని ఇంత పెంచినటువంటి తల్లికి మనం ఏమిచ్చినా రుణం తీర్చుకోలేం. రుణాలు మనకి చాలా రుణాలు మిగిలిపోతాయి. మాతృ రుణం, పితృ రుణం, ఋషి రుణం, గురు రుణం అని. అందులో అతి ముఖ్యమైనటువంటి మాతృ రుణం అట. నీ నిలువెత్తు బంగారం చేయించి అమ్మ తల్లికి పెట్టినా, నీ శరీరంలోంచి ఇంత కండ కోసేసి ఆవిడ పాదాల దగ్గర పెట్టినా, నీ తలకాయ నరికేసుకుని తల్లి పాదాల దగ్గర పెట్టినా నీ రుణం తీరదు. తల్లి రుణం అంత గొప్ప రుణం. కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే, మనం ఎటువంటి స్థితిలో ఉన్నా సరే, మనం గంజి తాగుతున్నామా ఆవిడికి గంజైపోయి, మనం అన్నం తింటుంటే మనతో పాటు ఆవిడికి అన్నమే పెట్టు. అంతే తప్ప మన తల్లికి పెట్టినటువంటిది ఎప్పుడూ కూడా లెక్క పెట్టుకోకూడదు. తల్లి ఎంత దుర్మార్గురాలైనా సరే. భగవంతుడు మనకిచ్చినటువంటి అదృష్టం తల్లిదండ్రుల్ని సేవించుకోవడం, వాళ్ళకి సేవ చేసుకోవడం. దీనికి మీకు ఒక కథ చెప్తా. మనకి గంగా, నర్మదా, తుంగభద్ర ఇవన్నీ కూడా నదులు కదమ్మా. నదులన్నీ కూడా మహా అందగత్తెలట. అవన్నీ కూడా ఎప్పుడు మంచి అందంగా ఉంటాయట, ప్రవహిస్తూ ఉంటాయి. మనమేం చేస్తాం? నానా పాపాలు చేసి నానా గడ్డి తిని ఆ నదుల్లో స్నానం చేస్తాం, ములుగుతాం, గోదావరిలో ములుగుతాం, గంగలో ములుగుతాం. మన పాపాలన్నీ, కొన్ని పాపాలు మనం గంగా స్నానం చేయడం వల్ల, నది స్నానం చేయడం వల్ల మన పాపంలో 10% ఆ నదికి వెళ్ళిపోతుంది. మొత్తం 100% వెళ్తుంది, 10% వెళ్తుంది. నేను ములిగితే నా పాపాలు 10%, మీరు ములిగితే మీ పాపాలు 10%. అలా కొన్ని లక్షల మంది నదిలో ములగడం వల్ల ఈ 10% పాపాలన్నీ కలిసి కొన్ని రోజులకి అందంగా తెల్లటి బట్టలు కట్టుకునేటటువంటి గంగాదేవి ఎలా తయారవుతుందంటే,
మాసిపోయినట్టుగా, మురికిపోయినట్టు, చీకిపోయిన బట్టలు, అందమైనటువంటి మొహం కాస్త నల్లగా మాడిపోయి, చర్మం బొబ్బలు వచ్చేసి, రసి కారుతూ, చీము కారుతూ, కుష్టు వ్యాధి వచ్చినట్టుగా అయిపోయి నానా భ్రష్టుగా తయారైపోతాయి నదులన్నీ మన పాపాలను తీసుకుని. సంవత్సరానికి ఒకరోజు ఈ నదులన్నీ కలిసి ఏం చేస్తాయి తెలుసా? గంగా తీరంలోనే ఉన్నటువంటి మృకండ మహర్షి అనే మహర్షి ఆశ్రమానికి వెళ్తాయట ఈ నదులన్నీ. ఒక నది ఏం చేస్తుంది, గంగా నది చీర చెంగును దోపుకుని ఆ మూల చీపురు కట్టుంటే తీసుకుని టక్టకా కొట్టి అక్కడ ఊడవడం మొదలెడుతుంట ఆశ్రమం చుట్టూ. తుంగభద్రా నది గబగబా ఆవు పేడ తీసుకొచ్చి నీళ్లలో కలిపి చుట్టూరా కళ్ళాపి చల్లేస్తుందట. గోదావరి నది ఆశ్రమం మొత్తం అలికేసి ఆవు పేడతోటి ముగ్గులు వేసేస్తుందట. ఇంకో నది పెన్నా నది ఏం చేస్తుంది, గబగబా యజ్ఞవాటికి మొత్తం అలికేసి యజ్ఞవాటికి సిద్ధం చేస్తుందట. ఇంకో నది తపతీ నది ఏం చేస్తుందంటే గబగబా అక్కడ దగ్గరలో ఉన్నప్పుడు అడవులోకి వెళ్ళి పొలాలన్నీ తీసుకొచ్చి హోమం చేసుకోవడానికి పొలాలు రెడీ చేస్తుందట. భీమనది నది ఏం చేస్తుంది అంటే గబగబా ఆ దొడ్లో ఉన్న ఆవు దగ్గరికి వెళ్ళి పాలు పితికి ఆ పాలను కాచి తోడు పెట్టి ఆ పెరుగుని చిలికి వెన్న తీసి నేతిని కాసి ఒక గిన్నెలో వేసి హోమం కోసం అక్కడ పెడుతుందట, హోమం కోసం. ఇలాగా ప్రతి నది పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఆ మృకండ మహర్షి యొక్క ఆశ్రమంలో సేవ చేసుకునేటప్పటికి సాయంత్రం అయ్యేటప్పటికి ఈ సేవ చేసినటువంటి ఫలితం చేత మళ్ళీ గంగా నది అందంగా తయారైపోతుంది, గోదావరి నది అందంగా తయారైపోతుంది, అన్ని నదులు సుందరంగా తయారైపోయి మృకండ మహర్షికి మనసులో నమస్కారం చేసుకుని చీకటి పడుతుందని చెప్పి వెళ్ళిపోతాయి. కాసేపుడికి తపస్సు చేసుకోవడానికి వెళ్ళినటువంటి మృకండ మహర్షి ఇంటికి వచ్చి ఇదేంటబ్బా నా ఆశ్రమం అంతా ఎవరు అలికేశారు అని చెప్పేసి అని చూసుకుని గబగబా లోపలికి వెళ్ళి తల్లిదండ్రుల మంచం మీద ఉంటారు కదా వాళ్ళకి సేవలు చేసుకుంటాడు. ఆయన వచ్చిన తర్వాత అరే నా ఆశ్రమం అంతా ఎవరో అలికేశారే, అరే అంతా సిద్ధం చేశారు, నెయ్యి కూడా రెడీగా ఉందని చెప్పి సాయంత్రం వేయటం హోమం మొదలు పెట్టుకుంటాడు. అంతటి ఆశ్రమంలో చిన్న సేవ చేసుకుంటేనే మన కొన్ని కోట్ల మంది నదిలో ములిగి వదిలిపెట్టినటువంటి పాపాలు పట్టినటువంటి నదుల యొక్క శరీరాలు శుభ్రమైపోయి అందంగా తయారైపోతున్నాయి కదా, దోషమంతా పోతుంది కదా. మరి మృకండ మహర్షి ఎంత గొప్పవాడో కదా. కానీట మృకండ మహర్షికి కేశవ నామాలు రావు, నత్తి మంత్రాలు రావు. కానీ ఆయన చేసే తపస్సు ఏంటంటే అంటే మనసం మీద ఉన్నటువంటి తల్లిదండ్రులకి సేవ చేసుకుంటాట, అదే ఆయన చేసేటువంటి తపస్సు. కాబట్టి తల్లిదండ్రులకి సేవ చేసుకోవడం అనేటటువంటిది మనకి ఎప్పుడో ఏ జన్మలోనో పూర్వజన్మలో 7 జన్మల క్రితం చేసుకున్నటువంటి పుణ్యం. అది మనల్ని ఇంత చేసినటువంటి తల్లిదండ్రులకి మనం సేవ చేసుకోవాలి, వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే మనకు చేతనైనంత సేవ చేయాలి వాళ్ళకి. వాళ్ళు బతుకున్నప్పుడు కడుపు నిండా భోజనం పెట్టే ఏర్పాటు, మనం తినకపోయినా పర్లేదు వాళ్ళకి పెట్టాలి. మా నాన్న బతుకున్నప్పుడు అండి నేను మా నాన్న మీద కోపంతో మాట్లాడలేదు, ఆయన చచ్చిపోయిన తర్వాత మాత్రం ఒక 2 పోతులను కోసాను, పెద్దమ్మ గుడి దగ్గర 2-3 పోతులను కోసి శుభ్రంగా భోజనం పెట్టేసాను అందరికీ అని చెప్పుకునే గొప్ప ఏం లేదుట. నువ్వు మనిషి పోయిన తర్వాత ఎంత భోజనం పెట్టినా, ఎన్ని వందల మందికి భోజనం పెట్టినా, బతికున్నప్పుడు నీ తండ్రికి కడుపు నిండా రోజు పెట్టేటువంటి భోజనం నీ అకౌంట్లో పడుతుంది. నువ్వు 10వ రోజు 11వ రోజు పెద్ద కరంలో పెట్టేటటువంటి భోజనం పుణ్యం నీకు రాదు, అది నీ తండ్రి అకౌంట్లోకి వెళ్ళిపోతుంది ఆ పుణ్యం అంతా, వైకుంఠ సభారాధన. అందుకని పోయిన తర్వాత అయ్యో మా నాన్న ఉండుంటే ఎంత బాగా చూసుకుందాం అనుకున్నాను, మా అమ్మ ఉండుంటే ఎంతో బాగా చూసుకుందాం అనుకున్నాను, నేను కష్టాల్లో ఉన్నప్పుడు మా అమ్మ నాకు కూడా ఉంది, ఇప్పుడు నేను సుఖపడే టైంకి ఆవిడని చూసుకుందాం అనుకుంటే వెళ్ళిపోయిందే అనే బాధపడకుండా రేపొద్దున ఉండాలంటే వాళ్ళు జీవించున్నప్పుడే బాగున్నప్పుడే వాళ్ళని అందంగా చూసుకోండి, శుభ్రంగా చూసుకోండి, గౌరవంగా చూసుకోండి. దాన్ని మించినటువంటి పూజ ఇంకోటి లేదు. మీరు విన్నారో లేదో చాలామంది నన్ను అడుగుతుంటారు, మా వికారాబాద్ భాగ్యలక్ష్మి అడుగుతూ ఉంటుంది నన్ను వికారాబాద్ నుంచి ఫోన్ చేసినప్పుడు, గురువుగారు నేను మా అత్తగారు పాపం 90 ఏళ్ళండి ఆవిడకి నేను సేవ చేసుకుంటున్నానండి, నాకేమో పూజ లేట్ అయిపోతుందండి, మరి చేసుకోవడం మీరు 5:30 లోపల దీపారాధన. అమ్మా నువ్వు నీ అత్తగారికి కానీ తల్లిదండ్రులకు కానీ సేవ చేసుకుంటే పూజ లేట్ అయినా ఏం పర్లేదు, ముందు వాళ్ళ సేవ చూసుకో. వాళ్ళ సేవ కంటే పూజ పెద్ద గొప్ప ఏం కాదు, మన తల్లిదండ్రుల కంటే దేవుడు పెద్ద గొప్ప ఏం కాదు. నా తల్లిదండ్రులు అక్కడుండి, నా తండ్రి అక్కడుండి, దేవుడు ఇక్కడ వచ్చి నిలబడితే నేను చూడగానే ముందు నా తండ్రికి నమస్కారం చేస్తే దేవుడికి చేయను. ఫస్ట్ మాతృదేవో భవ, పితృదేవో భవ, తర్వాత ఇంకా ఆచార్యుడైనా అతిథైనా ఎవరైనా సరే దేవుడైనా సరే. నా తల్లిదండ్రులు మించినటువంటి దేవుడు ఎవడున్నాడయా? నా తండ్రే నాకు మెగాస్టార్. నా కోసం వేరే మెగాస్టార్ వాడు సినిమా చూసి చప్పట్లు కొట్టి సూపర్ స్టార్ అని చప్పట్లు కొట్టాల్సిన పని నాకు లేదు. నా తండ్రిని మించినటువంటి మెగాస్టార్, నా సూపర్ స్టార్ ఎవడో నాకు లేడు, అంతే. నా తండ్రే నాకు సూపర్ స్టార్.
ఆయన ఉన్నంతకాలం బాగా చూసుకుంటా, ఆయన లేనప్పుడు ఆయనకి చేయాల్సినటువంటి ధర్మాలని కార్యాలని నిర్వహిస్తాను అని ఎవరైతే గుండెల మీద చెయ్యేసుకుంటారో వాళ్ళకి ఏ సూపర్ స్టార్ అక్కలేదు, ఏ పవర్ స్టార్ అక్కలేదు, ఏ మెగా స్టార్ అక్కలేదు. వాళ్ళకి తల్లిదండ్రులే సూపర్ స్టార్లు, వాళ్ళకి అంతకు మించినటువంటి వాళ్ళు ఎవ్వరూ లేరు. జయం. మరో కాల్ తీసుకుందాం చిరావురి గారు. హలో 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 నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు గుంటూరు అప్పారావు అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను మేడం. సరే అండి, చిరావురి గారితో మాట్లాడండి. చెప్పమ్మా. ఓం శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. చెప్పమ్మా. మేము హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాం సార్. చెప్పండి చెప్పండి. అదే రేపు 8వ తారీఖు నాడు మేము సిద్ధాంతం వస్తున్నాం. 1వ తారీఖు వచ్చిన వాళ్ళకే మీరు పేరు రాసి చేస్తామన్నారు కదా. భూపతి చక్రం కుంకుమ శ్రీమంతునికి తీసుకొచ్చింది ఇస్తామంటున్నారు కదా. ఏమీ లేదండి, ఎవరైతే 1వ తారీఖు నాడు వచ్చి మీ పేర్లు రాయించుకున్నారో వాళ్ళకి కంపల్సరీగా ఉంటుంది. మిగిలిన వాళ్ళు ఎవరైనా సరే కొంచెం ఎర్లీగా వస్తే మిగిలిన వాళ్ళకు కూడా తెస్తాం, కానీ కొంచెం ఎర్లీగా వచ్చిన వాళ్ళకి ముందు ఇస్తాం కదా. మేము ఒక లెక్క ప్రకారం తీసుకొస్తాం. ఇంతమంది పేర్లు రాయించుకున్నారు కాబట్టి ఇంకో ఎంతమంది వస్తారో ఒక లెక్క ప్రకారం చూసుకుంటాం. ఆ పేర్లు రాయించుకున్న వాళ్ళకి కంపల్సరీ ఇస్తాం. మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చిన వాళ్ళకి వచ్చేట్టుగా ఇస్తాము. మరి ఎంతమంది వస్తారో మేము చెప్పలేం కదా. అందుకని చెప్పి దూర ప్రాంతాలను చూసినటువంటి వాళ్ళకి కొంచెం లేట్ అయినా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. సిద్ధాంతం అయితే మీరు వస్తున్నారు కదా. వస్తున్నారు కాబట్టి భాస్కర్ రావు గారికి ఫోన్ చేసి మేము వస్తా ఉన్నాను ఒక మాట చెప్పండి, లేకపోతే కిషోర్ గారికి ఫోన్ చేసి ఏమన్నా మేము ఫలానా ఊరు నుంచి వస్తున్నాం కాబట్టి కొంచెం మా పేరు కూడా రాసుకోండి అని చెప్పండి, వాళ్ళు రాసుకుంటారు. భాస్కర్ గారి నెంబర్ లేదు కానీ సాయి గారి నెంబర్ ఉంది నా దగ్గర. సాయి గారికి నెంబర్ పెట్టి కిషోర్ గారి నెంబర్ అడగండి, ఆయన ఇస్తారు. కిషోర్ గారి నెంబర్ ఎవరంటే ఆయన ఇస్తారు. ఇస్తే ఆ కిషోర్ గారికి ఫోన్ చేసి చెప్తే మీ పేరు చెప్పుకుని మీకు నెంబర్ ఇస్తాడు. ఆయన ఇస్తే మీ పేరు రాసుకున్నట్టు. ఎందుకంటే ఇప్పుడు ఎంతమంది వస్తారో మేము అంచనా వేయలేము. వచ్చినటువంటి ప్రసాదం అందరికీ ఇవ్వాలనే ఉంటుంది, కానీ మరి ఎంతమంది వస్తారో తెలియదు కదమ్మా మాకు. ఇప్పుడు ప్రకారం చూస్తుంటే ఓ 15-20 వేల మంది అయితే వస్తారని అర్థమైంది. ఎందుకంటే హైదరాబాద్ నుంచే చాలా మంది వస్తారు, వేరే ఊర్ల నుంచి హైదరాబాద్ నుంచి వస్తున్నారు కాబట్టి అందరికీ అందే ఏర్పాటు చేయాలి. కానీ ముందుగా వచ్చిన వాళ్ళకి ముందు ఇస్తాం అట్లా అనమాట. 1వ తారీఖు పేర్లు రాయించుకున్న వాళ్ళైతే కంపల్సరీ అందుతుంది. చెప్పండి చెప్పండి. మా బామ్మది చనిపోయాట. అయితే చాలా ఒక 3 సంవత్సరాలు అయిపోయింది. అతని బట్టలు మంచిగా ఉన్నాయని చెప్పేసి మా మిసెస్ ఏం చేసింది, తీసుకొచ్చింది. వాళ్ళ అన్నయ్య గారి బట్టలు నాకు పనికొస్తాయని చెప్పి తీసుకొచ్చింది. అవి నేను వేసుకోవచ్చా? వేసుకోవచ్చు, ఉతికిన బట్టలు వేసుకోవచ్చు. ఉతికినవి అన్ని ఉతికినవి మంచిగానే ఉంటాయి, వేసుకోవచ్చు. అదే ఒక చిన్న డౌట్, బామ్మరి చనిపోయాడు కదా, వేసుకోవచ్చా వేసుకోకూడదు అని డౌట్ ఉంది. ఏం డౌట్ అక్కర్లేదు, వేసుకోవచ్చు అండి, వేసుకోవచ్చు. మా బాబు ఏమో పూణేలో ఉంటాడు. మొన్న ఇదే ఊరది విజయవాడ దగ్గర జూపుడి పోయాడు. తీరా పోయేవరకు ఏమైంది, గుడి లాక్ చేసి ఉందట. అయ్యగారు లేరు. 10:30-11 అయింది ఆ టైంలో పోయాడు. అయితే ఏ వారం? శనివారం వెళ్ళలేదేమో. శనివారం కాదు, బుధవారం. పర్వాలేదు, అయినా గుడికి వెళ్ళాడు కాబట్టి ఇంకా ఫలితం వచ్చినట్టేలే, ఏం కాదు. ఎందుకంటే ఆయన కూడా గుడి పంతులు గారు కూడా ఆయన ఏదో ఉద్యోగస్తుడు. ఆయన గవర్నమెంట్ ఉద్యోగం అయింది. ఆ గుడిలో పంతులు గారు చేసే అబ్బాయి కుర్రాడు చక్రి అని, ఆయనది గవర్నమెంట్ ఉద్యోగం, ఏదో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో. కానీ అంత ఉద్యోగం వచ్చినా కూడా స్వామివారిని వదలకుండా ఆయన సేవ చేసుకుంటాడు. ఆయనకి నమ్మకం. శనివారం నాడైతే కాస్త ఎక్కువసేపు ఉంటాడు, బాగా మధ్యాహ్నం వరకు ఉంటాడు. ఆదివారం ఎక్కువ ఉంటాడు. మా బాబు ఏం చేసిందంటే బుధవారం పోయిండు. పర్వాలేదు, ఏం కాదు, వెళ్ళచ్చు. నరసింహస్వామి జయంతి రోజున పోయాడు. మంచి పని. పోతే గుడి లాక్ చేసిండు డాడీ అని చెప్తే సరే అయితే దండం పెట్టుకుని వచ్చేసానని చెప్పేసి చెప్తున్నాను నేను. అంతే, వచ్చేసిండు. తర్వాత మాకు కొద్దిగా ఆశీస్సులు ఇవ్వండి సార్. తప్పకుండా అండి, ఆశీస్సులు. నా పేరు గుంటూరు అప్పారావు గారు. లక్ష్మీరాజ్యం వెంకట నాగేశ్వరరావు అనుపమ హంసిని ఫాస్ట్ చెప్పాలి. కుశల్ శివసాయి ప్రణీత్
అంతే సార్. అందరికి ఆశీస్సులండి. జయం జయం. చిరావురి గారు మరో కాల్ తీసుకుందామండి. హలో హలో నమస్తే అండి. నమస్తే అండి, నా పేరు జ్యోతి అని, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. సరే అండి, చిరావురి గారితో మాట్లాడండి. చెప్పమ్మా జ్యోతి. శ్రీమాత్రే నమ గురుగారు. శ్రీమాత్రే నమ తల్లి, చెప్పమ్మా. ఏం లేదు, ఈ మధ్యన ఆరోగ్యం బాగుండట్లేదు, పూజలు లేట్ అయిపోతున్నాయి. అది మళ్ళా ఇంకోటి ఏంటంటే నేను తిరుపతికి హుండీ పెట్టాను. అయితే ఆ హుండీ మళ్ళా నేను ఆగస్టు 15వ తారీఖు తిరుపతి అని బుక్ చేశాడు అబ్బాయి. ఆ హుండీలో డబ్బులు మరి ఎక్కడ ఖర్చు పెట్టాలి ఏంటి కొంచెం ఏమన్నా చెప్తారని. మీ హుండీ డబ్బులు ఏ ఊరు మీది? హైదరాబాద్. హైదరాబాద్ కదా. మీరు జూపూడి కానీ సిద్ధాంతం కానీ వెళ్ళినప్పుడు అక్కడ అన్నదానానికి ఇచ్చేయండి. సిద్ధాంతం రావాలంటే మాకు తిరుపతికి బుక్ చేశాడు అబ్బాయి. అయితే తిరుపతిలో వేసేయండి. తిరుపతిలో అన్నదానానికి ఇచ్చేయాలి. అన్నదానం అక్కడ ఏ దానం ఉంటే ఆ దానానికి ఇచ్చేయండి. కానీ మరి నేను ఇంతకు ముందేమో 5:30 వరకు దీపారాధన చేసేదాన్ని. ఇప్పుడు ఆరోగ్యం బాగాలేక లేట్ అవుతుంది. అదే మళ్ళా ఏంటి మళ్ళా ఇట్లా ఆరోగ్యం ఎందుకు బాగుండట్లేదు అంటే అర్థం కావట్లేదు నాది అసలు. ఇప్పుడు తిరుపతి ఎప్పుడు వెళ్తున్నారు మీరు? ఆగస్టు 15వ తారీఖు అంటే తిరుపతిలో 19వ తారీఖు ఉంటాం అక్కడ. సరే మరి 8వ తారీఖు సిద్ధాంతం రండి. జూన్ 8. జూన్ 8 మేము ఆగస్టులో వెళ్తున్నాం. అంటే మీరు సిద్ధాంతం మీరు తిరుపతి ఆగస్టులో వెళ్ళండి. రేపు జూన్ 8వ తారీఖు సిద్ధాంతం రండి. నేను ఒక్కదాన్ని రాలేను అయ్యగారు. మీ అబ్బాయినో ఎవరినో తోడు తీసుకురండి. మరి సిద్ధాంతం రావాలంటే ఎక్కడ రావాలి? ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్తే రాజమండ్రి నుంచి గంట ప్రయాణం సిద్ధాంతానికి. జూన్ 8వ తారీఖు. జూన్ 8వ తారీఖు పొద్దున్నుండే 7వ తారీఖు రాత్రి బయలుదేరారు అనుకోండి. 8వ తారీఖు పొద్దున్న రాజమండ్రిలో దిగుతారు. బస్టాండ్ రైల్వే స్టేషన్ బయటకు వచ్చి పాలకొల్లు, నరసాపురం, భీమవరం ఏ బస్సు ఎక్కినా సిద్ధాంతం ఊళ్ళో దిగుతారు. కాబట్టి రండి. అదే అంటే నేను కొంచెం హ్యాండిక్రాఫ్ట్ అండి, నాకు అక్కడ పిల్లలు పంపించమంటే నువ్వు ఇట్లా ఉన్నావు ఇదైతే ఒక్కదాన్ని. మీరు ఒక్కరు రావద్దు, ఎవరినైనా తీసుకురండి. మీరు తిరుపతి ఒక్కరే వెళ్తున్నారా? లేదు లేదు, బాబుతో వెళ్తున్నా కదా. అలాగే బాబునే తీసుకురండి. తిరుపతి వెళ్తారు కానీ సిద్ధాంతం రారా మీరు? వస్తాము. ఎందుకు మరి ఎప్పుడో వెళ్ళే తిరుపతి గురించి గొప్పగా చెప్తున్నారు కదా, అంతకంటే గొప్ప క్షేత్రం సిద్ధాంతం. మరి మీకు తిరుపతి వెంకన్న బాబే సాక్షాత్తు వచ్చి సిద్ధాంతం వచ్చాడు. వెంకన్న బాబు ఉన్నటువంటి వరాహగిరి ఓనర్ వరాహమే సిద్ధాంతం వచ్చి మా వెంకన్న బాబు చుట్టూ ప్రదక్షిణ చేశాడు. అంటే ఏం అవసరం లేదు, మీరు రండి డైరెక్ట్ గా. మీరు తిరుపతి కంటే గొప్ప క్షేత్రం ఇది చెప్పాలంటే టెక్నికల్ గా సిద్ధాంతం అనేది. తిరుపతి వరాహగిరి మీద ఉన్నాడు మా వెంకటేశ్వర స్వామి వారు. ఆ వరాహగిరి ఓనర్ అంటే వరాహస్వామి. తిరుపతి వెళ్తే వరాహస్వామిని కంపల్సరీ దర్శనం చేసుకోవాలి, లేకపోతే తిరుపతి వెళ్ళిన ఫలితం ఉండదు. ఆ వరాహస్వామి మా సిద్ధాంతం వచ్చి వెంకన్న బాబుకు ప్రదక్షిణ చేశాడు. అంటే సిద్ధాంతం ఎంత గొప్ప క్షేత్రం. మీరు తిరుపతి వెళ్తాం ఇక్కడికి రాలేనంటే కుదరదు. తిరుపతి వెళ్ళకపోయినా సిద్ధాంతం రావాలి, అదే ఆ ఊరి విశేషం. మరి సరే గారు, మీ ఆశీస్సులు కంపల్సరీ వస్తాం. తప్పకుండా రండి 8వ తారీఖు. జయం. చిరావురి గారు మరో కాల్ తీసుకుందామండి. హలో శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః అమ్మ, మీ పేరు? సుభద్ర అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? తూర్పుగోదావరి జిల్లా అండి. చిరావురి గారితో మాట్లాడండి. చెప్పమ్మా సుభద్ర. శ్రీమాత్రే నమః అండి గురుగారు. శ్రీమాత్రే నమః చెప్పమ్మా. అదండి మన వాళ్ళకి ఆచరణ ఇస్తారనండి, 10వ తరగతిలోకి వెళ్తున్నారు. ఇగో సుభద్ర, నాకండి ఫస్ట్ మనోడు. మన వాళ్ళకే కాదు నీకు కూడా ఇస్తా. ఫస్ట్ మనది నాకండి గంగా బాలాజీ మారుతి ఇస్తారా? గంగా బాలాజీ మారుతీశ్వర, బాను చచ్చారు సూర్య, బాను చచ్చారు సూర్య. అల్లుండండి ఈరబాబు అండి, పెద్ద కాపండి. ఈరబాబు ఇద్దరు మనవాళ్ళు అన్నావు, 8 మంది పేర్లు చెప్పేవండి. అది ఇద్దరు మనగా 4 మనం. ఒక అమ్మాయికి 2 ఒక అమ్మాయికి 2. చెప్పు చెప్పు. అల్లుండండి ఈరబాబు అండి, పెద్ద కాపండి. సరే, ఈరబాబు పెద్ద కాపు. దేవి లక్ష్మి అండి. దేవి లక్ష్మి. మరి చిన్నకాపు లేడా? చిన్న బాబు అండి. మన అబ్బాయికి వెంకటరమణ అండి, మన అబ్బాయి. వెంకటరమణ. నా పేరు సుభద్ర అండి. వెంకటరమణ సౌజన్య. అందరికీ ఆశీస్సులు ఇవ్వాలండి. నిన్న పిల్లడు ఏం చేసాడని ఫోన్ ఇమ్మని. అయ్యో, మరి ఇవ్వలేదా? ఇవ్వలేదండి. ఊరుకున్నా వాళ్ళ అమ్మ గురుగారితో మాట్లాడుతానంటే ఇవ్వలేదు అమ్మ అంటున్నాడండి.
అలాగా, సర్లే ఆశీస్సులు మరి. అలాగేనండి. జయం జయం జయం. మరో కాల్ తీసుకుందామండి. హలో హలో, నమస్తే అండి. శ్రీమాత్రే నమః అమ్మ, మీ పేరు? పద్మావతి అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అనంతపూర్ డిస్ట్రిక్ట్ అండి. చిరావురి గారితో మాట్లాడండి. పద్మావతి చెప్పమ్మా. శ్రీమాత్రే నమః అండి. శ్రీమాత్రే నమః తల్లి చెప్పమ్మా. స్వామి ఏం లేదు, మా బాబు గురించి అడుగుదామని స్వామి. అడుగమ్మా. బాబు పేరు ఏకలవ్య సాయి ఉమేష్. ఏ పేరుతో పిలిస్తే బాగుంటుంది, అబ్బాయి ఎట్లా సెటిల్ అవుతాడని. ఏ నక్షత్రం అబ్బాయిది? అది కొద్ది డౌట్ ఉంది స్వామి. ఏ నక్షత్రం డౌట్ ఉంది? అది వృషభ రాశి అని అంటున్నారు కొంతమంది కృతిక నక్షత్రం అంటున్నారు. కృతిక నక్షత్రం వృషభ రాశి. అదే తెలియడం లేదు స్వామి, మిమ్మల్ని అడుగుదామని. సరే, కృతిక నక్షత్రం అంటున్నావు కాబట్టి ఓ పని చెయ్యి. ఎలాగా నక్షత్రం బలి నక్షత్రం కాబట్టి నక్షత్ర బలి చేయించు. ఏ పేరు పిలిస్తే బాగుంటుంది? ఉమేష్ అని పిలువు. ఏకలవ్య సాయి ఉమేష్ అన్నారు. ఉమేష్ అని పిలువు అమ్మా. ఉమేష్ అని పిలువు. ఉమేష్ అని పిలువు. అలాగే అదే చెప్తున్నా. ఇప్పుడు నువ్వు ఫోన్ పెట్టే చెప్తున్నాను. మీ అబ్బాయిది బలి నక్షత్రం. మనకి 27 నక్షత్రాలు ఉన్నాయి. 27 నక్షత్రాల్లోనూ 18 శాంతి నక్షత్రాలు, బలి నక్షత్రాలు. నువ్వు ఫోన్ పెట్టేయమ్మా. ఫోన్ పెట్టేసి చూడు, టీవీ మీద చూడు, ఆ పేరు చదువుకో. మనకి 27 నక్షత్రాలు ఉన్నాయి. ఆ 27 నక్షత్రాల్లోనూ 18 నక్షత్రాలని శాంతి నక్షత్రాలు లేదా బలి నక్షత్రాలు అంటారన్నమాట. ఆ 18 శాంతి నక్షత్రాలు బలి నక్షత్రాలు ఏంటయ్యా అంటే అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, ఆశ్లేష, మఖ, పొబ్బ, ఉత్తర, హస్త, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, పూర్వభాద్ర, రేవతి. మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ ఒకసారి చూసుకోండి. అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, పూర్వభాద్ర, రేవతి. ఈ 18 నక్షత్రాలని బలి నక్షత్రాలు అంటారు. ఈ బలి నక్షత్రాల్లో ఎవరైతే పుట్టారో వాళ్ళకి ఖచ్చితంగా నక్షత్ర బలి చేయించాలి. నక్షత్ర బలి అంటే 41 రోజుల పాటు జరిగేటటువంటి కార్యక్రమమే నక్షత్ర బలి. ఇప్పుడు నేను చెప్పినటువంటి నక్షత్రాల్లో మీ ఇంట్లో ఎవరైనా ఉంటే వాళ్ళకి చిన్నప్పుడు శాంతులు చేయించామండి, కానీ నక్షత్ర బలి చేయించలేదంటే ఖచ్చితంగా శాంతులతో పాటుగా నక్షత్ర బలి కూడా చేయించాలి. మన చిర్రావురి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 1వ తారీఖు హనుమత్ జయంతి రోజున చాలా విశేషమైనటువంటి హనుమత్ జయంతి, ఆంజనేయ స్వామి వారి యొక్క పుట్టిన రోజున ఇప్పుడు చెప్పినటువంటి నక్షత్రాల వాళ్ళకి నక్షత్ర బలి కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. ఈ నక్షత్రాల్లో ఎవరన్నా మీ ఇంట్లో పుట్టి ఉంటే వాళ్ళకి వెంటనే మన చిర్రావురి ఫౌండేషన్ వాట్సాప్ నెంబర్ ఉంది కదా, 8855595579. ఈ నెంబర్కి వాట్సాప్ ప్రొఫైల్ పిక్లో వివరాలు ఉంటాయి, నక్షత్ర బలి వివరాలు చూడండి. లేదా నక్షత్ర బలి అని మెసేజ్ పెడితే వాళ్ళు మీకు ఆ కార్డు పంపిస్తారు. దాంట్లో వివరాలనే ఉంటాయి, చూసుకోండి. నక్షత్ర బలికి రిజిస్ట్రేషన్ చేయించండి. ఎందుకంటే బలి నక్షత్రాల్లో పుట్టినటువంటి వాళ్ళకి వాళ్ళ జాతకంలో ఉన్న యోగాల్ని బిగిసిపోయి ఉంటాయి. ఈ నక్షత్రం పవర్ అలాంటిది. అందుకని ఆ నక్షత్రానికి కనుక బలి ప్రక్రియ జరిగిందంటే ఆటోమేటిక్గా ఆ నక్షత్రాలకు ఉన్నటువంటి పవర్ కాస్త తగ్గి, చెడు ప్రభావం తగ్గి మంచి ప్రభావం పెరిగి వాళ్ళ జాతకంలో ఉన్నటువంటి యోగాలు అనేవి యోగిస్తాయి. జీవితంలో అభివృద్ధి అనేది వస్తుంది. కాబట్టి నక్షత్ర బలి చేయించాలి. అలాగే ఒకే నక్షత్రంలో ఇంట్లో 2 కానీ 3 కానీ ఉంటే దాన్ని ఏక నక్షత్ర దోషం అంటారు. దానికి కూడా ఖచ్చితంగా ఏక నక్షత్ర బలి చేయించాలి. ఒకవేళ కనుక మీ ఇంట్లో ఎవరైనా ఇలా ఒకటే నక్షత్రంలో 2, 3 ఉంటే మన చిర్రావురి ఫౌండేషన్ వాట్సాప్ నెంబర్కి ఏక నక్షత్ర బలి అని పెట్టండి. వాళ్ళు మీకు వివరాలు అడుగుతారు, వివరాలు చెప్తారు. వాట్సాప్లోనే, ఫోన్ చేయకండి. ఇది 41 రోజుల పాటు జరిగే కార్యక్రమం. అయ్యవార్లు, చక్కడ అయ్యవారు ఉన్నారు మన దగ్గర. ఇండియా మొత్తం మీద నక్షత్ర బలి కార్యక్రమం కేవలం చిర్రావురి ఫౌండేషన్లో మాత్రమే జరుగుతుంది, ఇంకెక్కడ జరగదు. అందుకని
ఎవరన్నా చేయించుకునేవాళ్ళు ఆలస్యం చేయకండి, త్వరగా రిజిస్ట్రేషన్ చేయించు. ఎందుకంటే నక్షత్ర బలి ఆలస్యం అయ్యే కొద్దీ మీకు జరగాల్సిన శుభకార్యాలు కూడా ఆలస్యం అయిపోతూ ఉంటాయి. నక్షత్ర బలి జరిగిందంటే 6 నెలల తర్వాత దగ్గర నుంచి మొదలుపెట్టి 6 ఏళ్ళ వరకు మీ జాతకంలో యోగాలు అనేటటువంటి ఏవైతే ఉన్నా అవి యోగించడం మొదలు పెడతాయి. కాబట్టి ఆలస్యం చేయకండి అమ్మా. మన చిర్రావూరి ఫౌండేషన్ నెంబర్ 888559 ఈ నెంబర్కి వాట్సాప్లో నక్షత్ర బలి అని మెసేజ్ పెట్టండి, లేదా వాట్సాప్ ప్రొఫైల్ పిక్ చూడండి, డీపీ పిక్, దాంట్లో వివరాలన్నీ ఉంటాయి. జయం. అలాగే ఈ శనివారం నాడు సిద్ధాంతం వెళ్ళేవాళ్ళు ఖచ్చితంగా మన ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మీ పేరు రాయించుకోండి. ఎందుకంటే 8వ తారీఖు నేను వచ్చినప్పుడు శ్రీలంక నుంచి తెచ్చినటువంటి కుంకుమ, అక్కడి నుంచి తెచ్చినటువంటి గోమతి చక్రం అవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే పేర్లు రాయించుకున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఇస్తాం. మిగిలినటువంటి వాళ్ళకి ఉన్నంత స్టాక్ మన దగ్గర ప్రసాదం ఉన్నంత వరకు మాత్రం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ 1వ తారీఖు వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా గోత్రనామాలు మీ పేరు ఊరు రాయించుకోండి. వాళ్ళు టోకెన్ నెంబర్ ఇస్తారు, ఆ నెంబర్ తీసి జాగ్రత్త పెట్టుకోండి. అలాగే 1వ తారీఖు హనుమత్ జయంతి శనివారం కాబట్టి మాధవస్వామి సిద్ధాంతంలో మాధవస్వామి గోపాలస్వామి గుళ్ళో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారికి విశేషమైనటువంటి కార్యక్రమం జరగబోతోంది. ఎవరైనా సరే సంకటాలు చికాకులు ఎక్కువగా ఉండి అనుకున్న పనులు అవ్వట్లేదు అనుకునే వాళ్ళు ఒక్కొక్కళ్ళకి ఒక గోత్రనామానికి కేజీ చొప్పున బెల్లం ఇచ్చేసేయండి. అక్కడ ఇచ్చేస్తే కనుక ఆ బెల్లాన్ని ఈ సంవత్సరం మొత్తం నైవేద్యాలకు వాళ్ళు వినియోగిస్తారు. ఆంజనేయ స్వామి వారికి అనుగ్రహం వల్ల సంకటాలు అనేవి తొలగిపోతాయి. జయం. చాలా చక్కటి విషయాలు తెలియజేశారు చిర్రావూరి గారు, మీకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః తల్లి. చూశారు కదండి, ఇది ఇవాల్టి జయం కార్యక్రమం. చూస్తూనే ఉండండి హిందూ ధర్మం. నమస్కారం. చిర్రావూరి జయం ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు చిర్రావూరి ఫౌండేషన్. ఫోన్ నెంబర్ 8855695579.